అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి రోజా గారు ఏంటమ్మా తెగ బాధపడిపోతున్నావు? పాపం రోజా గారు ఒక్కటి గమనించలేదాము. వీళ్ళ ప్రభుత్వం కంటే ముందు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, టీడీపీ. మరి అప్పుడు ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక్కొక్క గ్రామానికి కానీ ఉన్నవాళ్ళు ప్రతి గ్రామ కార్యదర్శి 5 రోజుల వరకు డబ్బులు పంచేవారు. కానీ ఇప్పుడు సచివాలయ సిబ్బంది ఉన్నారు. గ్రామ సచివాలయం సిబ్బంది గ్రామాలలో, మండలాలలో, నియోజకవర్గాల్లో ఎక్కడైనా కానీ గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారు. వాళ్ళు పంపిణీ చేయవచ్చు కదా అనేది ఎందుకు అర్థం కావటం లేదు, అది ఎందుకు గమనించటం లేదు ఈ రోజా గారు. ఆమె ఎందుకంటే రాజకీయ లబ్ధి పొందడానికి తప్ప దేనికి పనికొచ్చేది మాత్రం కాదు. అలా రాజకీయ లబ్ధి పొందడానికి అలా నాటకాలు ఆడుతుంది. మరి ఇంకో విషయం, తిరుపతి కొండ మీద భక్తులు క్యూలో నిలబెట్టి లక్షలు తీసుకొని వెనకాల గుంపులుగా వేసుకొని దర్శనానికి వెళ్ళినప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? మరి భక్తులు మొత్తం అందరూ ఎండలో దర్శనానికి నిల్చొని ఉన్నారు కదా, అలా అడ్డంగా విఐపి దర్శనానికి వెళ్ళడం అధర్మమని ఎందుకు తెలియదు? ఒక్కసారి చెప్పండి. ఇదంతా తెలిసినప్పుడు భక్తులను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి? మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళకూడదు కదా దర్శనానికి. ఇంతమందిని గుంపులు తీసుకొని అని ఎందుకు తెలియదు? ఒక్కసారి చెప్పండి. ఇది తెలిసినప్పుడు అది తెలియదు. ఏంటంటే ఆయనకు ఒక సింపతి కోసం ఏదో ఈమె చేసినట్టుగా లబ్ధి పొందడానికి తప్ప దేనికి పనికి వచ్చేది మాత్రం కాదు. ఒక్కసారి తెలుసుకోండి. 5 సంవత్సరాల పరిపాలన అనేది ఇప్పుడు అవ్వాతాతలకు ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకు ఇప్పుడు పెన్షన్ అప్పుడు అందుతూనే ఉంది. ఒకే ఒక్కరోజు ఇచ్చేస్తున్నారు అనేది తెలుసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. రోజా గారు రాజకీయ లబ్ధి పొందడానికి తప్ప దేనికి పనికి వచ్చేది మాత్రం కాదు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.